కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఆంధ్ర రాష్ట్ర టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టిప్పర్ లారీ ఓనర్లు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గత 6-7 నెలల నుండి ఉపాధి లేక ఈఎంఐలు కట్టుకునే స్థితిలో కూడా లేనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానానికి కొంతమంది తూట్లు పొడుస్తున్నట్లు ఆరోపణలు చేశారు. కనీసం తమ వాహనాలను లోడింగ్ కూడా అనుమతించట్లేదని, అధికారులు కూడా తమపై కక్షపూరితంగా పలు రకాల కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి తమకు ముఖ్యమంత్రి అవకాశం కల్పించాలని అభ్యర్థించుకున్నారు. ట్రాన్స్పోర్ట్ చేయడం వరకే కిరాయికే తోలేవాళ్ళం. మేమేం సొంతంగా మిషన్లతో ఎత్తుకురాలేం కదా సార్. ఇది ఎలా ఉంటే కొంతమందిని మేమే ట్రాన్స్పోర్ట్లో మాకే బోళ్ళు ఉన్నాయి, మేము టెండర్లు వేసుకున్నాం అంటున్నారు. టెండర్లు వేసుకున్నప్పుడు మరి ఇంకెందుకండి, టెండర్లు వేసుకున్నప్పుడు ఏ వర్క్ ఆర్డర్ తోలుతున్నారు, ఎందుకు తోలుతున్నారు? క్వారీ పాట పెడతాం ఎందుకు? పాట పెట్టకూడదు కదా. టెండర్ వేశారు, 71 రూపాయలకి టెండర్ వచ్చింది. 130 రూపాయలు గవర్నమెంట్ రేటు పెడితే 29 రూపాయలకి వేసిన వాళ్ళు ఉన్నారు, 24.5 వేసిన వాళ్ళు ఉన్నారు, 50 రూపాయలకి వేసిన వాళ్ళు ఉన్నారు. ఏ విధంగా చేద్దామని వేశారు. ట్రాక్టర్తో లోడ్ చేయించుకొచ్చి ఒడ్డున కొట్టి లోడ్ చేయించాలి సార్. టన్నుకు 130 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చిన రేటు. దాని మీద ఎవరైనా ఎక్కువ వేస్తారు. 71 రూపాయకి, 51 రూపాయకి, 45 రూపాయలకి వేస్తున్నారంటే ఏ విధంగా చేయగలుగుతాం? మేము ఎన్నాళ్ళంటే ఫీల్డ్లో ఉన్నాం సార్, మాకు అర్థం కావట్లా. సొంత బళ్ళు తీసుకొచ్చి 10,000 రూపాయల లోడింగ్ బయట వాళ్ళకైతే, వాళ్ళ సొంత వాళ్ళకైతే మామూలుగా లోడ్ చేసి 25,000-30,000 అమ్ముకుంటారు తీసుకెళ్ళి. ఇది తెలవదా సార్? మమ్మల్ని దొంగ 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 అని మమ్మల్ని అంటారు కదా. కళ్ళెదరు వెళ్తున్నాయి. ఏ క్రషర్లో లారీ వస్తుంది. ఈరోజు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి సార్. సీసీ రోడ్లు వేస్తున్నారు, అన్ని రోడ్లు వేస్తున్నారు. మైనింగ్ బిల్లు ఉన్నాయా? ఉన్నాయా? మైనింగ్ బిల్ ఇస్తే మేమెందుకు దొంగలు అవుతాం సార్? మమ్మల్ని ఆపితే మేము భరించలేము సార్, మేము కట్టలేము. మైనింగ్ వారికి, మైనింగ్ శాఖ మంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి మేము చేసుకునే విన్నపం ఒకటే, మేము దొంగలం కాదు, మేము ట్రాన్స్పోర్టర్లం మాత్రమే. మమ్మల్ని నిందితులుగా చేర్చొద్దు. మేము నిందితులం కాదు. ఎక్కడెత్తుకొచ్చామో మేమే తీసుకెళ్ళి చూపిస్తాం. ఇదే పాత్రికేయులను అందరినీ తీసుకెళ్ళి ఏమంటే మమ్మల్ని ఇలా జరిగింది, మేము ఈ పలానా క్వారీలో ఎత్తుకొచ్చాం, డబ్బు కట్టే తీసుకొస్తున్నాం సార్, వాళ్ళు డబ్బులు ఇస్తే దింపుతున్నాం. మైనింగ్ బిల్ ఇస్తే మాకేం పెరగదు కదా సార్, రేటు కస్టమర్కే పెరుగుద్ది. అక్కడ 2,000 రూపాయలు మైనింగ్ బిల్ రేటు పెట్టారనుకోండి, బిల్లు తీసుకొచ్చి కస్టమర్కి ఇచ్చి ఇదిగో బాబు ఇంత రేట్ అయిందని కట్టి తీసుకుంటాం. ప్రతి దానికి టిప్పర్ ఓనరు సార్ ఏ పాకిస్తాన్ టెర్రరిస్ట్ని పట్టుకున్నట్టుగా లారీని ఆపంగానే వ్యవస్థలో ఉన్న ఏ ఆఫీసర్ ఆపినా ముందర డ్రైవర్ జేబులోని ఫోన్ లాగేసుకుంటారు. రాజ్యాంగంలో ఉందా సార్ ఇది? ఓనర్కి ఇంటిమేషన్ చేసుకోవాలిగా, లారీ ఆపారండి ఇది ఏంటి పరిస్థితి అని చెప్పుకోవాలిగా. డ్రంక్ డ్రైవర్ కూడా కొత్తగా స్టేట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ నేను మాకు లారీ ఓనర్లలో మొత్తం స్టేట్ వైజ్గా ఉన్న బాధలు ఇప్పుడైతే స్టేట్లోనే ఈస్ట్ వెస్ట్లో ఉన్న బాధలు వేరే ఉన్నాయి. మాకు ఎక్కడా లేనట్టుగా ప్రైవేట్ మైనింగ్ బిల్లు విధానం పెట్టారండి. కాకపోతే అది ఓన్లీ ఐడి నెంబర్ ఉన్న కోరీ బిల్స్ చెక్ చేయడానికి, ఐడి నెంబర్లు ఇష్యూ చేయడానికి పెట్టారండి. కానీ వారు పాంప్లెట్లు కొట్టినట్టుగా 1,900 రూపాయలు ట్రాన్స్పోర్ట్ పర్మిట్ అని ఒక బిల్లు, ఎలక్ట్రానిక్ బిల్లు, కరెంట్ బిల్ లాగా అదొక బిల్లు, చేతి రైటింగ్తో బిల్లు, ఇంత చేతన అధికారులు, విజిలెన్సు, మొత్తం పొలిటికల్స్ అందరికీ తెలిసే ఎవ్వరూ మాట్లాడట్లేదు. దీనివల్ల ప్రతి ట్రిప్కి 2,000 లాస్ అవుతున్నాం. ఇందులో మళ్ళా అధికారం ఉన్న వాళ్ళకి ఫ్రీ బిల్స్. ఇంకోటి మైనింగ్ బిల్ అంటే ఏదో ఒకటే ఉంటుంది సార్. ఇది ఇలా దొంగ స్టేట్ దోసుకుని రోజుకి ఈస్ట్ గోదావరిలో అయితే 30-40 లక్షలు పబ్లిక్లో దోస్తున్నా కూడా గవర్నమెంట్ తరఫున కానీ ఆఫీసర్ల తరఫున కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మీ ఎస్బీ వాళ్ళకి కూడా నేను రిపోర్ట్ చేశానండి, ఎవరు పట్టించుకోలేదు. 2 అలాగే ఎక్కడా లేనట్టుగా టోల్ ఫ్రీ అంటే మీకు అందరికీ తెలిసింది టోల్ గేట్ ఛార్జీలు మాత్రమే. మాకు ఇక్కడ లారీ 500 రూపాయలు టోల్ గేట్ కాకుండా లారీ మామూలు నార్మల్ లోడ్ వెళ్తే 620 రూపాయలండి. జస్ట్ 1 or 2 టన్స్ పెరిగితే 1,200 అండి. ఇంకా ఏ తడిసైనా మెటీరియల్ డస్ట్ మట్టి వెళ్తే 1,800. అంటే మా లారీ టోల్ గేట్ దాటాలంటే 18 + 600 2,400 రూపాయలు టోల్ గేట్ కడితే అవతలకి వెళ్తున్నాం. ఇది ఎక్కడా లేదండి. ఇవన్నీ కూడా పాత గవర్నమెంట్ పెట్టింది. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా మా ఏరియా వచ్చినప్పుడు చెప్పామండి. అందరూ కూడా ఇప్పుడు ఇదంతా ఓపెన్గా తెలిసి పూర్తిగా తెలిసిన మోసంలండి, పబ్లిక్ చీటింగ్ అండి. కానీ ఎవరు పట్టించుకోవట్లేదండి. ఈ సభాముఖంగా స్టేట్ వైజ్గా అన్నీ
పెన్నతో రాసిన ప్లానింగ్ బిల్ అండి. ఇది మైనింగ్ బిల్లే. అంటే అవన్నీ ఎవరి జేబులోకి వెళ్తున్నాయి సార్? అవి ప్రైవేట్ సంస్థ. ఎవరి జేబులోకి వెళ్తామేమో సార్. చిన్న కాజ్ ఆఫ్ ఇష్యూ చెప్తాం. ఘంటసాల మండలం శ్రీకాకుళం ఇసుక రీచ్ అండి. టన్ను 71 రూపాయకి టెండర్ వేసుకున్నారండి. టన్ను 71 రూపాయకి టెండర్ వేసుకుని పోయిన గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్లు దాంట్లో 2 ఉన్నారండి. ఒక ఆయన పేర్లు చెప్పడం ఎందుకండి, వాళ్ళ సొంత బళ్ళకి వాళ్ళ క్వారీ వాళ్ళ బళ్ళకే లోడ్ చేస్తారండి. అలాంటప్పుడు మా టిప్పర్లు ఎందుకు సార్, మొత్తం అమ్మేసుకుంటాంగా, మొత్తం తీసేసుకోమనండి గవర్నమెంట్నే. గవర్నమెంట్కి వ్యతిరేకం కాదండి, కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దీనిని కూడా అవహేళన చేసినట్టు చేసి గవర్నమెంట్ మీద బురద చల్లడానికి చేస్తున్న ప్రయత్నాలు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇది మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళాలని మా తాపత్రయం. ఉన్నాం కానీ ఈ 4 నెలలు 5 నెలలు అయిపోయినా ఇవాళకి కూడా మేము పెనం వేయించి పొయ్యిలో పడ్డట్టుగా ఉంది మా పరిస్థితి. మారుతాయి అనుకున్నా ఏవైనా మార్పు లేదు. మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. దాని గురించి చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ కూడా అడగటం, వారి ఇంటి దగ్గర వెయిట్ చేయడం కూడా జరిగింది. మాకైతే అపాయింట్మెంట్ దొరకలేదు. ఈ పత్రికా సమావేశం మూలంగా మీరు వారి దగ్గర చేర్చగలరని నమ్మకంతో ఇవాళ ఈ సభను ఏర్పాటు చేసి మా బాధలని అన్నిటినీ ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నాం. ట్రాన్స్పోర్ట్ లారీ ఓనర్స్కి అసలు ఈ యాప్ ఎందుకు తీసేశారు అని ఎవరికి చెప్పలా. మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ మాకు ఇచ్చిన యాప్ ఇది. అంటే ఓన్లీ ట్రాన్స్పోర్ట్ మేము చేస్తే కస్టమర్కి వెళ్తే ఆ కస్టమర్ డబ్బులు మాకు ఈ అకౌంట్లో వేస్తారు. మేము క్లిక్ కొడితే రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ అయింది, ఓకే యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ అయింది. దీని ద్వారా ఏంటంటే మాకు కొద్దిగా వెసులుబాటు, ఫ్రాడ్ జరగకుండా ఉండే. వాళ్ళు ఏంటంటే మేము తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కొంత కోరీలు పాడుకున్నారు. ఈ మధ్య ఇచ్చారు, ఆక్షన్లు ఇచ్చారు గవర్నమెంట్. 72 రూపాయలకి ఇచ్చారు ఎన్టీఆర్ జిల్లాలో. కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా, కొంతమంది వైసీపీ వాళ్ళు రన్నింగ్ చేస్తున్నారు కోరీలు. వాళ్ళ లారీలు దగ్గర 30-40 లారీలు ఉన్నాయి. ఆ లారీలే 50 నుంచి 60 టన్నులు సిటీలోకి తీసుకొస్తున్నాయి. 12 టైర్ బళ్ళు అన్నీ, టిప్పర్లు అన్నీ విజయవాడ సిటీలోకి తీసుకురావడం. మాకు అసలు ఒక ట్రిప్ కూడా ఇవ్వట్లా, లైన్లో పెట్టుకున్న ఇవ్వట్లా ట్రిప్పులు. ఎందుకనే అర్థం కావట్లా. ఒక్కో ర్యాంపులో వాళ్ళ మనుషులు ఉన్నారు మొత్తం. ఇప్పుడు కూడా స్టిల్ అసలు ఈ యాప్ ఎందుకు తీసేశారో అర్థం కావట్లేదు. ఈ ట్రాన్స్పోర్ట్ యాప్ అసలు అర్థం కావట్లేదు, మాకే అర్థం కావట్లా. బాగా రన్నింగ్ అవుతుంది, పర్ఫెక్ట్గా రన్నింగ్ అవుతున్న యాప్ని తీసేసి మళ్ళీ దీంట్లో తీసుకొచ్చారు. అంటే గవర్నమెంట్కి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా, కావాలని కొంతమందిని ఇరికిచ్చి గవర్నమెంట్ చేస్తుందా, లేకపోతే ఏం చేస్తుందని ఆలోచిస్తే అసలు మా ఎవరికి లారీ ఓనర్లకు ఎవరికి అర్థం కావట్లేదు. వైసీపీ గవర్నమెంట్లో అట్లాగే చేశారు, టీడీపీ గవర్నమెంట్లో కూడా అట్లా చేస్తున్నారు. ఇప్పుడు అధికారులు చేస్తున్నారు తెలియట్లా, రాజకీయ నాయకులు కొంతమంది వ్యక్తులు వైసీపీ వాళ్ళు దూరి గవర్నమెంట్ బదనాం చేయడానికి చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు ఎవరికి. ఇప్పుడు ఎవరు మోసపోతున్నారు ఇక్కడ? గవర్నమెంట్ బాగానే ఉంటుంది, లారీ ఓనర్ మోసపోతున్నాడు. 7 నెలల నుంచి ఇంత మటుకు 7 నెలల నుంచి ఇళ్ళ దగ్గర పెట్టుకొని ఒకటి ట్రిప్ కూడా వేయలేని పరిస్థితి, ఈఎంఐ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. లారీకి 10,000 రూపాయలు లోడ్ 50 టన్నులు 60 టన్నులు మీరు ఎంత వేసుకోండి, మాకు 10,000 ఉంటాయి. అంటే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కూడా 40 టన్నులను వేసుకోండి, ఎవరు ఆపడానికి లేదన్నారు. అసలు ఏ రూల్ ఇది? పక్కనున్న స్టేట్లో బెంగళూరులోనేమో 18 టన్నులు పాసింగ్. ఒక లారీకి అన్అఫీషియల్గా మీరు 40 టన్నులు ఇచ్చామంటే వాళ్ళు ఇష్టానుసారంగా చేసేసినట్టే కదా. ఎవరిని ప్రోత్సహిస్తున్నట్టు? ఇది మాఫియాను ప్రోత్సహిస్తున్నట్టేగా.